ఎక్కడ ఉన్న రంజిత్ తీసుకొచ్చి చేయలేక ఎంపీ చేస్తే ఆయన వెళ్ళిపోయిండు. ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేస్తే దాని ఆయన గదే లేదు అదే లేదు ఆయన వెళ్ళిపోయిండు. ఎవరైనా వెళ్ళిపోతారండి, వాళ్ళకి అవసరాల కోసం వాళ్ళ రాజకీయ కోణంలో వెళ్ళిపోతారు. పట్టుకుంటే ఆగుతారా అండి? వాళ్ళకు ఉండాలి కదా నీతి అనేది ఉండాలా, కేసీఆర్ ఏం చేసినని ఉండాలా. ఇవన్నీ వదిలేసి ఆయన కోదండరామ్కి చేయలేదు. మీరు కోదండ 70 గురించి మాట్లాడుతారు కానీ అదే కోదండరామ్ గారికి మేము ఇచ్చే గౌరవం ఇచ్చినాం కానీ ఆయన కాపాడుకోలేకపోయిండు. పార్టీ విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా మీరు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారా లేదా? మీ ఆత్మసాక్షికి చెప్పండి. కోదండరామ్ గారిని ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గౌరవించుకున్నాం. జేఏసీగా అదే లేదు చెప్పాను మీ వ్యక్తిగతంగా చెప్పండి. మంచి అంటే కోదండరామ్ గారు నాకు కూడా ఇష్టమే. నేను కూడా అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక సందర్భంలో నేను కూడా అయినా సార్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే నీకున్న వయసుకి ఇప్పుడున్న దానికి అంత పెద్ద బాధ్యత తీసుకోబాక బిడ్డ అని చెప్పిండు. మంచి అంటావు, నేను కాదనట్లే. అట్లని నేను ఇచ్చే పొజిషన్ లేదు, ఆయన తీసుకునే పొజిషన్ ఆయన లేడు కదా. నన్ను అడగడానికన్నా నేను ఇచ్చే పొజిషన్ కాదు కదా. ఏదో జరిగిన దానికి ప్రతిదానికి మేమే ఆపాదించడం మేమే చేసినాం అంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. ఈ మధ్యకాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అని చెప్తారు? లేకుంటే హైడ్రా వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం? అసలు ఎందుకు ఈ హైడ్రా అంశం? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊహించుకోరు జనాలు. చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. రుణమాఫీ అన్నది ఇంకోటి అన్నది స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఇలా తులం బంగారం అడుగుతారు కానీ మేము ఇచ్చిన ₹1,00,000 ఇస్తారు. కానీ ఈ స్ట్రెచ్చర్ అనేది ఇట్లా ఏర్పాటు చేసినామంటే మేము ఒక సైక్లింగ్ ఎవరు వచ్చినా చెడగొట్టవద్దు. రైతు బంధు ట్యాంక్ పడిపోవాలి, దాంట్లో ఇబ్బంది లేదు. కాలువలో నీళ్లు రావాలి, కరెంటు రావాలి. ఏదున్నా లేకపోయినా కుటుంబాలు మరణిస్తే రైతు బీమా రావాలి. ఆడపిల్లలకు పుడితే 13,000 రావాలి. ఇదంతా అనేది ప్రతి ఒక్కటి వైకుంఠధామాలు కానీ తాగే మంచినీరు కానీ చెరువులో మిషన్ కాకటి కానీ ఒక సర్క్యులేషన్ ఎవరు వచ్చినా దాంట్లో ఇప్పుడు కేసీఆర్ పోయిన చెరువులో నీళ్ళు ఆగుతాయా? పుడిక తీసిన చెరువు నీళ్ళు అట్నే ఉంటాయి కదా. అట్లా అనేది డిజైన్ చేసి పెట్టినాం. కానీ ఈ డిజైన్స్ అంతా స్ట్రక్చర్ అంతా చెడగొట్టడానికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని ఇక్కడ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీసుకుండా ఒక బ్రాండ్ హైదరాబాద్ 1,30,00,000 మంది జనాభా ఉండే ఇక్కడ కూలగొట్టుడు మొదలుపెట్టిండే అప్పుడే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది. ఎవరికైనా కళ హైడ్రా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళు అనేది ఏంటంటే హైడ్రా అనేది చెరువు ప్రక్షాళన కోసం చేసేటువంటి చెరువు ప్రక్షాళన చెరువు మధ్యలో ఇల్లు కట్టినోడి ఉంచినాం. కండిపేట కాడ నీ కాంగ్రెస్ లీడర్లు ఉంచినాం. మహేందర్ రెడ్డి ఉంచడం, ఇంకోళ్ళు ఇచ్చిన పొంగులు ఉంచడం. నేనేమంటున్నా చెరువు మధ్యలో కట్టినోడు ఉంచినాం, చెరువు కొసాగర్ కట్టినోడు తీసేసినాం. ఇప్పుడు నేనేమంటున్నా ఎఫ్టీఆర్ కానీ బఫర్ జోన్ కానీ నిర్ణయించే కొలమానాలు లేవు. ఏదో నువ్వు తీసుకొని గూగుల్ మ్యాప్లో తీసుకొని ఇది నిర్ణయించి దానికి అంత స్ట్రెంత్ లేదు. కానీ ఏదో ఆర్భాటంగా నైటే కూలగొట్టి ఇంట్లో సామాన్లు పెట్టుకొని కూలగొట్టి నువ్వేం సాధించు నాకు అర్థం కావట్లేదు. ఒక మామూలు చెప్తున్నా, ఒక చెరువు ఉంటుంది, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ కాకుండా బఫర్ జోన్లో మా తాత భూమి ఉంది. తర్వాత నీళ్ళు లేక మా తాత దాంట్లో మా నాన్న వచ్చాక కూరగాయలు పెట్టుకుంటూ నేను వచ్చాక రియల్ ఎస్టేట్ చేసి అమ్మిన. భూమి నాదే, ఎఫ్టీఏలో కట్టొద్దని ఉంది, ఎప్పుడు జమాన్లో ఉంది. కానీ చెరువు మధ్యలో కట్టినోడే ఉంచినాం. చెరువు కొసాగర్ కట్టుకుని నా పట్టా భూమిలో నేను ప్లాట్ చేసి అమ్మినా నన్ను గోలగొట్టినాం. అది నీ నీతి. ఇవాళ ప్రతి ఒక్కరి ఇల్లు అనేది కళ. కానీ హైడ్రా అనే వల్ల తెలంగాణ ఇమేజ్ కానీ హైదరాబాద్ ఇమేజ్ కానీ మొత్తం దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ డమాలైంది. నువ్వు ఇల్లు కూడగొట్టడం మొదలుపెట్టినప్పుడే నీ పార్టీ పతనం మొదలైంది. మధ్యతరగతి బతుకుల్ని ఛిద్రం చేసి మూసి ప్రేక్షకులని చెప్పేసి ఇలా రైతు బంధించడానికి పైసలు లేవు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం పైసలు లేవు. ఏది అడిగినా ప్రశ్నించడంలో మీ దాడులు, అట్రాసిటీ కేసులు ఇవన్నీ వదిలేసి కానీ 300 కోట్లు పెట్టి ఇలా మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చుకుంటావు. అది నీ నీతి, అది నీ వ్యవస్థ. ఎవరైనా కట్టడానికి చూస్తాడు కానీ కూడగొట్టడానికి చూస్తే వ్యవస్థ ఏర్పాటు చేసిందంటే రేవంత్ రెడ్డి. అట్నే నువ్వు కూలగొట్టడం మొదలుపెట్టినప్పుడే నీ పార్టీ కూలిపోతుంది. వచ్చే 4 ఏళ్ళలో నీకు బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు. కూలగొట్టడం, అక్రమ కట్టడాలు కూలగొట్టాం తప్ప ఏ కట్టడం అనుమతి ఉన్న వాటిని కూలగొట్టలేదని వాళ్ళు అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? అక్రమ కట్టడం అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిందేవాడు, కరెంట్ ఇచ్చిందేవాడు, నీళ్ళు ఇచ్చిందేవాడు, అక్కడ సీసీ రోడ్లు పోసిందేవాడు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందేవాడు. ఇవన్నీ వదిలేసి వాడు ఇల్లు కూలగొడతానంటే మనకి కాకపోతే డబ్బులు తీసుకోపోయినావు. ఇలా ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నవాడు ఒకవేళ మామూలుగా ఎక్కడో పాలమూరు నుంచి వచ్చినవాడు కూడా హైదరాబాద్ ఇల్లు కట్టడం కళ, నల్గొండ నుంచి వచ్చినవాడు ఇల్లు కట్టడం కళ. వాళ్ళు గుల కొడితే నీకేమొచ్చింది? అక్రమ కట్టడమే కదా. అదే అక్రమ కట్టడం వేరే వాళ్ళు ఉన్నాయిగా, మజ్లిస్ ఉన్నాయిగా, కూడగొట్టలేదే. అంటే మీ రాజకీయ ఒప్పందంలో చేసుకునే బాగుంటాయి,
పెద్దోడిని మీ తమ్ముడు సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కొట్టినావా? దుర్గంచేరు ఎఫ్టీఎల్లో ఉంది కదా, నువ్వే చెప్పినావు కదా, నోటీస్ ఇచ్చినావు కదా, మరి ఏమైంది? పేదోడినేమో బుల్లేరు పెట్టి కూడగొడతావు, పెద్దోనికి నోటీస్ ఇస్తావు, లేకపోతే వసూలకు దందా మొదలు పెడతావు. మేము వాళ్ళని కాంగ్రెస్ పార్టీ లీడర్లను అడిగినప్పుడు నోటీసులు ఇచ్చాము, ఒకటి కాదు 3 సార్లు ఇచ్చినామని చెప్పేసి కొన్ని సందర్భాలు వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? నోటీసులు ఇస్తే వాళ్ళు సమానం చెప్పుకుంటారు, వాళ్ళ కాడ కాగితాలు ఉంటాయి, లేకపోతే ఇంకో షిఫ్ట్ చేయాలా? ఇవాళ 70 లక్షలు కూడా కొట్టిన తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో పెడతా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? డబుల్ బెడ్రూమే కట్టలేదు అన్న వాళ్ళు ఇలా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో 40,000 మిగిలినాయి, దాంట్లో మిమ్మల్ని షిఫ్ట్ చేస్తా అంటే వాళ్ళు జనాలు ఎట్లా ఒప్పుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళకి నాలుక మీద ఎన్ని మాట్లాడవచ్చో అన్ని మాట్లాడగలుగుతారు. ఎన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చెల్లుబాటు అయింది. ఇంకొకటి, ఇప్పుడు చాదర్ఘట్, రసూల్పుర ఈ ఏరియాలలో హైడ్రా వల్ల కూల్చినటువంటి ఇండ్లకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లులు ఎవరైతే కూలగొట్టారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇచ్చినామని చెప్పేసి కూడా సీతక్క నియామక పత్రాలు, వారికి ఎంపిక చేసినటువంటి పత్రాలు, దస్తావేజులు నేను అనేది ఏంటంటే దానికి ఏమంటారు మరి? వాస్తవం లేదా? ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది, అది నాటకమా? కాదు, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఏ కుటుంబాలైనా బతిలాడుకోనో రూపాయి ఇచ్చో మంచో చెడో చెప్పి షిఫ్ట్ చేయాలి. కానీ నిదర్శనంగా జేసీబీలు పెట్టి హైడ్రాని మిషన్లు పెట్టి కూలగొట్టి ఇది కరెక్టా నేను అంటున్నా. నిలబెట్టడం శాతగానోడు కూలగొట్టొద్దు. ఇళ్ళ పట్టాలు ఇవ్వడంతో పాటు మనిషికి 2 లక్షల రూపాయలు, మిగిలిన వారికి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఇదే సీతక్క ఒక ప్రోగ్రాంలో చెప్పారు. ఇది వాస్తవం లేదా? దీంట్లో వాస్తవాలు లేవండి. ఇవన్నీ మాట్లాడుకుంటే ఆమె చెప్పేదానికి చేసేదానికి కరెక్ట్ లేదు. వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఉంటే నేను చెప్పడానికి నోటికి ఏముంది? నాకు కూడా రుణమాఫీ అయిందని చెప్పారు మీరు, రుణమాఫీ రాష్ట్రం అంతా అయిందన్నారు. లేదు, ఒకరిద్దరికి ఇస్తే ఏందండి 55 కిలోమీటర్ల మూసి ప్రశ్న అని చెప్పి అంటే ఇంకా బ్యాలెన్స్ డిసెంబర్ వరకు అవుతుంది. 13,000 ఈ 4 ఏళ్ళకు కూడా ఏది కాదండి. నేను చెప్తున్నా రాసి పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇంచు కూడా కాదు.